పదవుల్లో ఉంది, ప్రభుత్వాల్లో ఉంది కాబట్టి రిజర్వేషన్. అంతే. అయితే మత మార్పిడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే ఈ కుల వివక్షను తట్టుకోలేక మతం మారారు చాలా మంది. ఇవాళ సరిగ్గా గనక మనం ఎస్సీ ఎస్టీలో లెక్క తీస్తే 80% మంది క్రిస్టియన్సే ఉంటారు. 70 నుంచి 80% మంది క్రిస్టియన్సే ఉంటారు. పేరు ఇంటి దగ్గర మేరీ, యేసు ఇట్లాంటి రికార్డుల్లో లక్ష్మమ్మ, రాములమ్మ, అనంతమ్మ ఇట్లాగా ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి రిజర్వేషన్ పరంగా ప్రాబ్లం రానియకుండా ఉండడం కోసం పెట్టుకొచ్చారు. నిజంగా భారతదేశంలో గత 70 ఏళ్లలో జరిగినటువంటి అంటే అసలు ఈ కుల వివక్ష అనేది మనకు అలవాటు చేసినోడు బ్రిటిష్ వాడు. మన రామాయణంలో కానీ భారతంలో కానీ సైన్యంలో పనిచేసే వాళ్ళలో నువ్వు ఈ కులం వాడివి కాబట్టి నిన్ను వెలివేస్తున్నావని ఏమన్నా అన్నారా? తక్కువ ఎక్కువలు చూడబడ్డారు కర్ణుడు ఇది. కాకపోతే అది అహంభావంతో మాట్లాడిన వాడి మాట తప్ప అతనికి రాజరికమే ఇచ్చాడు కదా మరి దుర్యోధనుడు. కర్ణుడిని అవమానించినటువంటి భీముడికి అహంకారంతో మాట్లాడాడు. కానీ అక్కడ తనతో సమానమైన హోదా ఇచ్చిన దుర్యోధనుడు మరి క్షత్రియుడే కదా. కాబట్టి అక్కడ ఆ పోరాటం ఉంది, ఆర్థిక స్థిరత్వం ఈ లెక్కలు ఉన్నాయి, కుల వివక్ష కాదు అక్కడ. సైన్యంలో మహాభారతంలో నువ్వు ఈ కులపు రాజు కాబట్టి నిన్ను దూరం అనేం లేదు కదా, ఆ లెక్కన ఉంది. రామాయణ భారతాల నాడు లేదు. ఇప్పుడు ఆంజనేయ స్వామి రాముడిని భుజానెక్కించుకుని కదా యుద్ధం చేసినటువంటిది. మరి ఎస్టీ కదా వానర్ లెక్కనైతే గనక ఇట్లాగే ఏమన్నా